హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ ప్రవళిక. ఈరోజు మనం ఒబెసిటీ, బరువు ఎక్కువ ఉండడం వల్ల హెల్త్ హజార్డ్స్ అనేది ఏముంటాయనేది చూద్దాము. బరువు ఎక్కువ ఉండడం ఈ మధ్య కాలంలో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ స్టిగ్మాటా అనండి, జస్ట్ ఎక్కువ ఉన్నామే అని ఒక ఇబ్బంది కాదు. ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ అ లాట్ ఆఫ్ హెల్త్ హజార్డ్స్. అంటే మన మెంటల్ హెల్త్, హార్మోనల్ హెల్త్, కార్డియాక్ హెల్త్ అన్నీను ఎఫెక్ట్ అవుతాయండి. అందుకే ఒబెసిటీ అనేది ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువగా మనకి వినిపిస్తుంది. ఒబెసిటీకి కారణాలు జస్ట్ మన లైఫ్ స్టైల్ అయి ఉండొచ్చా? కాదండి. మన డైట్, ఎక్సర్సైజ్ బాగున్నా కూడా కొన్నిసార్లు జెనెటిక్స్ వల్ల, స్ట్రెస్ వల్ల, నిద్ర సరిగ్గా పోకోవడం వల్ల, లేదంటే సమ్ మెడికల్ కండిషన్స్ లైక్ థైరాయిడ్, పీసీఓఎస్ వీటి వల్ల కూడా మనకి బరువు అనేది పెరుగుతుంది. ఓకే, బరువు ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, ఏమైతే అవ్వచ్చు అని చూసారా? బరువు ఎక్కువ ఉండడం వల్ల ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అంటారండి ఫార్ కార్డియాక్ డిసీజెస్, స్ట్రోక్ కానీ దీనివల్ల మనకి కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉండడం కానీ అవ్వచ్చు. బరువు ఎక్కువ ఉండడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటామండి. అంటే మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినా కూడా అది మన బాడీ సరిగ్గా యూటిలైజ్ చేయకపోవడం. దీని లక్షణాలు ఏదంటారా? మన షుగరు, పీసీఓఎస్ అండ్ అదర్ హార్మోనల్ ఇష్యూస్, వెయిట్ ఇంకా పెరుగుతుందండి. సో సెకండ్ ఇష్యూ ఏమంటారు? బరువు ఎక్కువగా ఉండడం వల్ల మనకి నీ ప్రాబ్లం కానీ, ఆస్టియో ఆర్థరైటిస్ అని కానీ, బ్యాక్ పెయిన్ అని కానీ రావచ్చు. లాస్ట్ వచ్చి మనకి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్, స్లీప్ యాప్నియా అంటాము. అంటే నిద్రపోయేటప్పుడు మనం ఎక్కువ స్నోరింగ్ కానీ, ఆ టైంకి మనకి బ్రీదింగ్ సరిగ్గా అవ్వకపోవడం కానీ ఇలాంటివి జరగచ్చు. దీనివల్ల మనకి చాలా ఇబ్బందులు మెంటల్గానూ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, తక్కువగా కాన్ఫిడెన్స్, డిప్రెషన్ కానీ, సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువ ఉండడం కానీ ఇలాంటి విషయాలు ఉండొచ్చు. ఈవెన్ 5 to 10% మీరు వెయిట్ లాస్ చేయగలిగితే మీ షుగర్, కొలెస్ట్రాల్, హార్ట్ హెల్త్, ఫర్టిలిటీ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ అన్నిట్లోనూ చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మనందరికీ తెలిసిందే, డైట్ అండ్ ఎక్సర్సైజ్ 80% ఆఫ్ ద ట్రీట్మెంట్. సో ఫస్ట్ మన డైట్ అనేది ప్రాపర్గా ఉండాలి. హాఫ్ ద ప్లేట్ వెజిటబుల్స్, 1/4 ప్లేట్ మనకి ప్రోటీన్ అంటే నాన్ వెజిటేరియన్ కాదండి. నాన్ వెజ్ తినేవాళ్ళు లీన్ చికెన్, లో ఫ్యాట్ ఫిష్, ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. బట్ వెజిటేరియన్స్కి మన పప్పు ఉంది, లెంటిల్స్, రాజ్మా, చిక్ పీస్, టోఫు కానీ, పన్నీర్ కానీ, లో ఫ్యాట్ పన్నీర్ ఇవన్నీ మనకి ప్రోటీన్ సోర్సెసే. అండ్ ఇంకొక 1/4 ప్లేట్ మాత్రం మన కార్బోహైడ్రేట్స్. ఇలా తీసుకోండి. మార్నింగ్ అండ్ నైట్ టిఫిన్ ఐటమ్స్గా ప్రిఫర్ చేసి తీసుకోండి. మనం ఎప్పుడు కాన్షియస్ ఈటింగ్ అనేది ఫాలో చేయాలి. మనం ఎక్కువ శాతం మనకి ఎంతైతే అవసరమో దానికన్నా ఎక్కువనే తీసుకుంటుంటాము. సో కాన్షియస్గా మనం ఎంత తీసుకుంటున్నాము అనేది కూడా మనం నోటీస్ చేసుకోవాలి. సెకండ్, ఎక్సర్సైజ్ నో రిప్లేస్మెంట్ అండి. ఖచ్చితంగా అట్లీస్ట్ 30 to 45 minutes పర్ డే మిడ్ అండ్ మోడరేట్ యాక్టివిటీస్ చేయాలి. అంటే జస్ట్ గాలికి నడుచుకుంటా రావడం ఎక్సర్సైజ్ అనము. కొంచెం మన స్వెట్ అవ్వాలి. సో రన్నింగ్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, ఎనీ స్పోర్ట్స్ ఆఫ్ యువర్ చాయిస్ లాంటి యాక్టివిటీస్ మనం చేసుకోవాలి. థర్డ్, గుడ్ స్లీప్. 6 to 8 hours ఆఫ్ అ గుడ్ క్వాలిటీ స్లీప్ అండ్ డెఫినెట్లీ రెడ్యూస్డ్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్. అర్థమైందండి? స్ట్రెస్ లేకుండా ఎవరు ఉండలేరు. అన్ని జాబ్ ప్రొఫెషన్స్లోనూ మనకి స్ట్రెస్ అనేది ఎక్కువగానే ఉంటుంది. బట్ ఫైండ్ అ వే టు రిలీవ్ ఇట్. ఐదర్ మీ హాబీ, లేదంటే ఒక 10 minutes మెడిటేషన్, యోగా, లేదంటే లిస్నింగ్ టు మ్యూజిక్, ఎనీథింగ్ దట్ వర్క్స్ ఫర్ యూ. మీకు ఏది చేస్తే హ్యాపీగా, ప్రశాంతంగా ఉంటారో ధారాళంగా చేసుకోండి. అండ్ లాస్ట్, ట్రీట్ యువర్ మెడికల్ కండిషన్స్. బరువు ఎక్కువ ఉండడం జస్ట్ వీటి వల్లే కాదు, రెపిటేషన్ చెప్తున్నాను. ఇట్ కెన్ ఆల్సో బీ బికాస్ ఆఫ్ అదర్ మెడికల్ కండిషన్స్ లైక్ థైరాయిడ్, సర్టన్ డ్రగ్స్, మీరు స్టెరాయిడ్స్ ఏదైనా వాడుతున్నా కూడా వెయిట్ గెయిన్ అవ్వచ్చు, పీసీఓఎస్, సమ్ మెడికల్ కండిషన్స్ లైక్ కుషింగ్స్ వీటి వల్ల కూడా మనకి వెయిట్ అనేది ఎక్కువ ఉండొచ్చు. సో ఫైండ్ అవుట్ ఫ్రమ్ యువర్ డాక్టర్ ఇస్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ యువర్ వెయిట్ గెయిన్ అండ్ గెట్ ఇట్ ట్రీటెడ్ అకార్డింగ్లీ. మీకు షుగర్ ఉంది కానీ వెయిట్ ఎక్కువగా ఉన్నారా? ఈ మధ్య కాలంలో దానికి కూడా మనకి ఎక్స్పర్ట్ మెడికేషన్స్ అనేవి వచ్చున్నాయండి. మీరు వినుంటారు కదా, ఒజింపిక్, మొంజైరో, రైబల్సిస్ అని. ఇలాంటి మెడికేషన్స్ వల్ల మనకి బరువు తగ్గుతుంది. బట్ దీస్ కెన్ బి ఓన్లీ యూస్డ్ ఇఫ్ యూ హ్యావ్ అదర్ కోమార్బిడ్ కండిషన్స్ అండ్ డయాబెటీస్. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.